ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం 11 మంది విద్యార్థులు సజీవ దహనం. చాలా బాధాకరమైన ఘటన. కోచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువ, కాలేజెస్ ఎక్కువ లక్నోలో. పారిశ్రామిక వాడ కూడా లక్నో. అలాంటి చోట ముందు ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం. ఇది చాలా ఫాస్ట్గా పైన కోచింగ్ సెంటర్ వరకు పాకింది. అంతలోపే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే బాగుందేమో. అక్కడ పిల్లలు కోచింగ్ సెంటర్లో ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడి నుంచి కిందికి దూకారు పిల్లలు ప్రాణాలు రక్షించుకోవడానికి. అట్లాగా చనిపోయిన వాళ్ళు కొంతమంది, అక్కడే కాలి బూడిదైపోయిన వాళ్ళు కొంతమంది, 11 మంది సజీవ దహనం వెరసి. ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు జరిగిన ప్రభుత్వాలు ఆ 2, 3, 4, 5 డేస్ లేదా 1 వీక్ హల్చల్ చేస్తారు మీడియాలో. తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ ఏమి ఉండవు. తర్వాత ఎంతమందికి శిక్ష పడింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ఉండదు, మీడియాలో ఉండదు, వాస్తవంలో కూడా ఉండదు. మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు. కానీ ప్రమాదంలో కూడా మతాన్ని వెతికే ప్రస్తుత కొన్ని ప్రభుత్వాలు మరి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో తెలియదు. ఎందుకంటే ఇదే నెలలో ఢిల్లీలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10ల సంఖ్యలో సజీవ దహనం అయిపోయారు. ముఖ్యంగా విదేశీ పేషెంట్లు ఇండియాలో ట్రీట్మెంట్ కోసం అని వచ్చి హోమ్ స్టేలో వాళ్ళు స్టే కావడం, అగ్ని ప్రమాదం చూసుకోవడం, అక్కడే ఉన్నటువంటి ఒక ఫర్నిచర్ షాప్ యజమాని కింద పరుపులు పరవడం, దానితో కొన్ని 10ల సంఖ్యలో పేషెంట్లను హోమ్ స్టేలో ఉన్న వాళ్ళని కాపాడడం లాంటిది జరిగింది. తర్వాత రాష్ట్రపతి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాదాపు 21,000 రూపాయలను రివార్డు కూడా తీసుకోవడం జరిగింది ఒక ముస్లిం వ్యక్తి. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అలాంటి చిన్న చిన్న దేశానికి పనికొచ్చే పనులు, దేశ ప్రజలకు పనికొచ్చే పనులైనా బీజేపీ ప్రభుత్వం చేయాలని, ప్రమాదాల్లో కూడా మతాన్ని పక్కన పెట్టేసి మత ప్రాతిపదికన కాకుండా దేశ ప్రాతిపదికన, దేశ ప్రజల ఆరోగ్య ప్రాతిపదికన, దేశ ప్రజల సురక్ష ప్రాతిపదికన కొన్ని స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. తర్వాత అదే పరిస్థితుల్లో అదే 20,000 కోట్ల